అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్ఎంపీలపై ఇటీవల వన్ టీవీలో ప్రసారమైన అమ్మో ఆర్ఎంపీల కథనంపై వారు చేస్తున్న అనధికార వైద్యంపై వన్ టీవీ ఆధారాలతో సహా వార్తను ప్రచురించినా కూడా జిల్లా వైద్యాధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. దీంతో ఆర్ఎంపీలు యథావిధిగా తమ దుకాణాలను తెరిచి దందా కొనసాగిస్తూ రోగుల నుంచి వేలకు వేలు పిండుతూ అర్హతకు మించి వైద్యం చేస్తున్నారు. అనధికార వైద్యులపై ఉక్కుపాదం మోపుతామని స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఇదివరకే స్పష్టం చేసింది. ప్రథమ చికిత్స పేరిట విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ ప్రయోగిస్తే నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించింది. పట్టుబడితే జరిమానాతో పాటు 1 సంవత్సరం జైలు శిక్ష ఉంటుందని, అదేవిధంగా ప్రభుత్వ అనుమతి లేకుండా ల్యాబులు, ఫార్మసీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కానీ ఈ నిబంధనలు రాజంపేట ఆర్ఎంపీలకు వర్తించడం లేదు. విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వారు ఆడిందే ఆట, పాడిందే పాట అన్న చందంగా జిల్లా వైద్యాధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అర్హత లేకుండా ప్రిస్క్రిప్షన్ రాయడంతో పాటు ప్రథమ చికిత్సకు వచ్చే రోగులకు ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఆర్ఎంపీల వద్దకు వచ్చిన వారి ఆరోగ్య స్థితిపై పూర్తి అవగాహన లేకుండా ఇస్తున్న మందుల వల్ల భవిష్యత్తులో అనేక దుష్పరిణామాలకు కారణం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నువ్వు మళ్ళీ నిన్న తిని మళ్ళీ ఈరోజు తినేసరికి నీకు కాలే. అవును, పొద్దున సాయంత్రం ఈ నీళ్ళలో వేసుకున్నారు. నేను మళ్ళీ తీసుకో సాయంత్రం. అయితే కేవలం ప్రథమ చికిత్స మాత్రమే అందించాల్సిన ఆర్ఎంపీలు పరిమితి మించి వైద్యం చేయటం వల్ల జిల్లా వైద్యాధికారులు నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరించడం ఉన్నతాధికారులపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్ఎంపీల నుండి ఉన్నతాధికారులకు ముడుపులు అందుతున్నాయా అన్న కోణంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆధారాలతో సహా వారు చేస్తున్న అనధికార వైద్యాన్ని ప్రదర్శించినా కూడా ఉన్నతాధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఎప్పటికైనా సంబంధిత అధికారులు ఆర్ఎంపీలు ఏర్పాటు చేసుకున్న క్లినిక్లపై దాడులు జరిపి చర్యలు తీసుకుంటారా, లేదా వారిపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తారా అన్నది వేచి చూడాలి. ఏదైనా అనర్థం జరిగినప్పుడే మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు రైడ్స్ చేస్తున్నారు. మిగిలిన సందర్భాల్లో కనీసం పట్టించుకోవడం లేదని పలు సందర్భాల్లో వ్యక్తమైంది. ఇకనైనా అలాంటి శంకర్ దాదా ఆర్ఎంపీలపై అధికారులు ఉక్కుపాదం మోపాలని పలువురు కోరుతున్నారు. సరేమ్మా, ఇప్పుడు రేపు పొద్దున చెప్పుకోవచ్చా? మళ్ళీ మన శాతం ఇది కాదు, ఇది గ్యాస్ స్టవ్. ఇది మనం చేస్తున్నాం తీసుకోవచ్చు. నాకు నువ్వు మళ్ళీ నిన్న తిని మళ్ళీ ఈరోజు తినేసరికి నీకు కాలే.